నమస్కారాలు అందరికీ. ఈ శారీ చూశారు కదా, ఈ శారీ మా అత్తదైతే కాదు. మా అత్తదే కాకుండా ఇంకా ఎవరెవరి శారీని తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో దాన్ని ఒకసారి చూసేయండి. యాక్చువల్లీ వాకింగ్కి అయితే వెళ్తున్నాము. నాకు మా అక్క వచ్చింది మా ఇంటికి. వచ్చిన దగ్గర నుంచి ఈ చీర మీదే ఉంది నాకు అన్నంత. దాన్ని ఎలాగైనా డ్రెస్ కుట్టుకోవాలి. అసలు ప్లాన్ ఏంటంటే ఆ చీరకి అంటారు అదే ఇక్కడ అది దా సర్ప్రైజ్ అయింది నాకు. లేకపోతే మొత్తానికైతే ఈ చీరను తీసుకొని డ్రెస్ కుట్టుకొని మీకు చూపిస్తా. అదన్నమాట మ్యాటర్. అది మా అక్క చీర. తనను ఇవ్వను, ఎందుకు నీకు మంచిగా కొత్త చీర తీసిస్తానన్నా కూడా మొండికేసి మరి నాకు అదే చీర కావాలి, నేను దాని ఒక డ్రెస్ని స్టిచ్ చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయా. సో నాకు ఆ శారీ కావాలని చెప్పి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగానే ఉంది, స్టిచ్ చేసేసుకుంటాం, బాగానే ఉంది. ఈ వీడియో కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా చుట్టం చూపుకి ఇంటికి వెళ్తే ఈ పిల్ల అంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర చీరలు తీసుకుంటుంది, అనవసరంగా ఈ పిల్లకి టైలరింగ్ నేర్పించి పెద్ద తప్పే చేసామని తల బాదుకుంటారేమో. ఏం పర్లేదు, మిమ్మల్ని మాత్రం నేను ఏ ఇబ్బంది పెట్టాను. మీ చీర కూడా నేను అస్సలు అడగను, మీరు మా ఇంటికి ధైర్యంగా రావచ్చు. కాకపోతే చీర నచ్చితేనే అడుగుతా అంతే. ఈ శారీ కట్టుకుంటే అంతగా ఏం బాగాలేదు. సో ఇది డ్రెస్గా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇది డ్రెస్గా కన్వర్ట్ చేసినాక సో బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ అయితే ఒకటి స్టిచ్ చేశాను. అండ్ ఇది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం ఒక 2 days గ్యాప్ వస్తుంది అంతే అప్లోడ్ చేసే టయానికి. సో ఇక్కడ హ్యాండ్ కూడా పఫ్ హ్యాండ్ అనమాట. ఇది కూడా ఒకరు కామెంట్ చేశారు, ఆ కటింగ్ కూడా కొంచెం చూపించండి ప్లీజ్ అని. సో ఆ కటింగ్ కూడా ఉంది, అది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నెక్ కొంచెం డీప్ అయింది నాకు. కాకపోతే డీప్గా ఉంటేనే కొంచెం ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇట్లా కటింగ్ చేసుకున్న వాటికి. కానీ నేను ఎప్పుడు అంత డీప్ వేసుకోలేదు, కానీ ఓకే బాగానే ఉంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే